హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఏంజల్. ఒక కెమెరా, ఒక ప్రయాణం, లక్ష జ్ఞాపకాలు. ఆఫ్రికా నుంచి మీ అందరి కోసం ప్రేమతో నేను మీ ఆఫ్రికా ఏంజల్. ఈరోజు ఇంట్రో అయితే కొత్తగా ట్రై చేశాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా. అయితే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల అయితే మన ఛానల్ ఇంకొంచెం అయితే రీచ్ వస్తుంది. సో తప్పకుండా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. సో ఈరోజు అయితే మేము పూర్వీని ఆడిపించడానికి బయటకైతే వచ్చేసాము. సో లాస్ట్ వీక్ అయితే పూర్వీ మిస్ అయిపోయింది ఇక్కడ ఆడిపించడానికి. ఎందుకంటే ఇది ఈవినింగ్ 7కి అంతా క్లోజ్ చేస్తారంట. సో ఈసారి ప్లాన్ చేసుకొని తొందరగా రెడీ అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి బయట పార్కింగ్ అండి. Do you hear that? My sanity about to break. మేమైతే 5th ఫ్లోర్లోకి వచ్చేసాము. ఇదే అండి పూర్వి ఆడిపించడానికి. అయితే వస్తానే పూర్వి వెంటనే వీడియో కూడా తీసుకున్నాం అనుకుంటే అప్పటి లోపల వెళ్ళేసి లోపల ఆడుకుంటాను చూడండి. వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంది ఎలాగ ఆడుతున్నారు అని చెప్పి. సో ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ పక్కనే దీంట్లోనే రెస్టారెంట్ ఉంది. సో రెస్టారెంట్కి పక్కన అయితే అటాచ్డ్గా ఇది పిల్లలు ఆడుకోవడానికి ఇలాగ అరేంజ్ చేశారు. కింద కూడా పిల్లలు పడితే దెబ్బ తగలకుండా అయితే కింద స్పాంజ్ ఉంది. సో పడినా కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. పిల్లలు చిన్న పిల్లల నుంచి 5 years వరకు అయితే ఇక్కడ అలా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. అండ్ నీట్నెస్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో పూర్వి వస్తేనే ఫస్ట్ ఇదైతే ట్రై చేస్తుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది పూర్వి అయితే ఉన్న దాంట్లో. మన కాలంలో అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే మనకి బయట ఈవినింగ్కి వెళ్ళేసి అందరు పిల్లలతో ఆడుకునేవారు. కానీ ఇప్పుడు పిల్లలు అదే పనిగా బయటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఓన్లీ అమ్మ నాన్న మాత్రమే ఉంటారు. అప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు అలా ఉండడం వల్ల బాబాయ్ కొడుకులు పిన్ని కొడుకులు అలాగ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితుల వల్ల ఏమంటే మనం సపరేట్గా ఉండాల్సి వస్తుంది. అదేంటో పాపం పిల్లలు మాత్రం అన్లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే చిన్నపిల్లలు ఎక్కువగా వాళ్ళ అమ్మ నాన్న కన్నా ఎక్కువ అవ్వ తాత వాళ్ళ దగ్గర ఎక్కువ బాగా ఆడిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో ఓపిక అలాగే ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా పిల్లలతో ఆడుకోవాలని ఎక్కువగా ఉంటుంది. బాగా ఆడిపిస్తారు ఓపికగా. మనమైతే కొంచెం బోరింగ్గా అనిపించినప్పుడు టీవీ అలాగ చూస్తాం కానీ పిల్లలకి పాపం చాలా బోరింగ్ అనిపిస్తుంది. పూర్వి ఒక్కటే కాబట్టి చాలా ఫీల్ అయిపోతుంది. సో నాకు ఇదొక్క విషయంలో అయితే చాలా బాధ వేస్తుంది. ఇలాగ పూర్విని బయటకు తీసుకెళ్ళినప్పుడు సో ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అంటే అసలు రాదు అసలు అంత బాగా ఎంజాయ్ చేస్తుంది. పిల్లలు అంతే కదండి. మన కాలంలో అయితే చాలా బాగుండేది ఆడుకోవడానికి. ఈవినింగ్ వెళ్ళేసి నైట్ 10-9 వరకు ఆడుకుంటాంటిమి. తినేకి అమ్మ వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళకోకుండా ఆడుకునేవారు. అంత బాగా ఎంజాయ్ చేస్తాంటిమి. కానీ ఇప్పటి కాలంలో పాపం పిల్లలు వాళ్ళదేం తప్పు లేదండి. ఫోన్లు టీవీలు చూస్తారంటాం కానీ మనం అలాగ అరేంజ్ చేయాలి పిల్లలకి. నాకైతే ఇక్కడ ఆప్షన్ లేదు. ఎందుకంటే పిల్లలు తక్కువ ఉంటారు. పూర్వి ఒకటే ఉంటుంది కాబట్టి మోస్ట్లీ నేనైతే అలవాటు చేయలేదు ఇంతవరకు అయితే. కానీ ఇంకేం చేయలేమండి. ఆ రోజులు అయితే మళ్ళీ తిరిగి రావు. మనం ఇంత పెద్దవాళ్ళమైనా మేము ఇప్పటికీ మా ఊర్లో అయితే కనుక ఖచ్చితంగా బయట కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ అలాగే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తాము. చిన్నపిల్లలు కదా పాపం పూర్వి ఇప్పటి నుంచినే ఇలాగ టీవీ మొబైల్స్ దీనిలోకి అలవాటు పడిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. ఇంకేం చేయలేం, దాన్ని మార్చలేము కూడా. పరిస్థితులు బట్టి మనం కూడా అలాగే వెళ్ళాలి. సో ఇలాగ పూర్వి చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే ట్రై చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఎంట్రన్స్ ఫీజు అయితే ఉంది. సో 1000 సీఫా తీసుకున్నారు అనుకుంటా. పూర్వి మేమైతే కొద్దిసేపే ఉన్నాం కాబట్టి సో 1000 సీఫా తీసుకున్నారు. ఇలాగ పూర్వి ఆడుకుంటూనే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ పిల్లలు ఏమంటే పూర్విని చూస్తే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు దగ్గరకు వస్తారు ఆడిపించడానికి. పూర్వి అయితే వెళ్ళదు. పాపం పూర్వి అంటే తిరుగుతూ ఆడుకుంటారు. ఇక్కడ పిల్లల్ని ఆడిపించడానికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కూడా పూర్విని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ నవ్వుతూనే ఉన్నారు. అసలు పూర్వి ఎంత డిఫరెంట్గా అరుస్తూ పిల్లల మీద ఆ జారే బండ మీద మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. రివర్స్ ఎక్కేది నేర్చుకుని చూడండి. బ్యాక్ సైడ్ అయితే స్టెప్స్ ఎక్కాలి. పూర్వికి అలా రాలేదని చెప్పి ఫ్రంట్ నుంచినే ఎక్కి జారుతోంది. ఆడంతా చూసి అబ్జర్వ్ చేస్తున్నారు. మనకైతే వాళ్ళ పిల్లల్ని చూసి ఎంత డిఫరెంట్గా అనిపిస్తారు. వాళ్ళ జడలు వాళ్ళ డ్రెస్సింగ్ చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. వాళ్ళు కూడా సేమ్ మనలాగే వెరైటీగా చూస్తారు. వీళ్ళనంతా సేమ్ ఉంటారు. మనమైతే డిఫరెంట్ అనిపిస్తాం కదా వీళ్ళకి. సో అలాగే చూస్తుంటారు. మన డ్రెస్సింగ్ మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఎలా ఉన్నారని చెప్పి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మనకంతే కదా, అందరూ మన కళ్ళ ఒకేసారి చూస్తే మనకి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు ఒకటి బాగా నచ్చుతుందండి. మన ఇండియన్స్ అయినా వేరే మన దేశం నుంచి వచ్చినా కూడా వీళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా రెస్పెక్ట్ ఇస్తారు. సో నాకైతే కొంచెం ఫస్ట్ భయంగా అనిపించేది. సో కానీ ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. బాగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే మనం తెలియకోకుండా కూడా వాళ్ళు విష్ చేసిన తాత మాట్లాడదులే తాత తాత
ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. లైక్ చేస్తే ఏదో మనీ వస్తది అలాగంతా కాదండి. ఎందుకంటే మనం 1 ఇయర్ వరకు బాగా కష్టపడి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ వస్తే మాత్రమే మనకి మనీ వస్తాయి. స్టార్టింగ్‌లో ఏమంటే సపోర్ట్ అనేది చాలా అవసరము ఏ యూట్యూబర్‌కైనా. స్టార్టింగ్‌లో సపోర్ట్ ఉంటేనే అది బాగా రీచ్ వస్తుంది. ప్లీజ్ అందుకని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక కమెంట్ చేయండి. సో లైక్ అండ్ కమెంట్ చేయడం వల్ల అయితే రీచ్ బాగా వస్తుంది మన ఛానల్‌కి. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తాండ్రి, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదని చెప్పి. సో మనకి ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే అడగాల్సిందే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. సో లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొత్త న్యూ యూట్యూబర్స్కి అయితే అది కన్ఫామ్గా చాలా ఎఫెక్టివ్ అనిపిస్తుంది. మన చిన్నప్పుడు ఆడుకోవాలంటే మన ఇంటి ముందుకు పోతే ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు, ఎంతసేపు కావాలంటే అంతసేపు అయితే ఆడుకుంటాంటిమి. అదేంటో ఈ జనరేషన్లో ఆడిపించాలన్నా కూడా మనీ పే చేసి మరి ఒక కొంత టైం స్పెండ్ చేసి కొంచెం దూరం ట్రావెల్ చేసి మరి ఆడిపించాల్సి వస్తుంది. మరి ఇంత చేంజ్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. మా జనరేషన్కి ఈ పిల్లల జనరేషన్కి ఆడుకోవడానికి కూడా ఒక టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలన్నా ఒక డే రావాలి. అది ఇప్పుడైతే సండే రావాలి. మనకైతే అప్పట్లో అలాగేం లేదు. ఎనీ డే ఎనీ టైం ఎప్పుడైనా ఆడుకోవచ్చు. బయటికి వెళ్తే చాలు మన ఫ్రెండ్స్ అంతా ఉంటాండ్రి. పౌర్వి ఆడుకోవాలంటే ఖచ్చితంగా సండే రావాలి. సండే కూడా ఈవినింగ్ టైం వస్తే ఈవినింగ్ టైంలో కుదిరితే బయటకు తీసుకెళ్తాము. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నాకైతే మాకు కాలేజ్లో మొబైల్స్ అయితే అలో లేవు. ఆ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఆ టైంలో అనిపించేది ఇప్పుడు ఎవరు ఉన్నారు మొబైల్స్ వాడుకోకుండా, టీవీలు చూడుకోకుండా అని చాలా ఫీల్ అవుతాంటే నేనైతే ఏడ్ చేస్తా అంటే అసలు ఉండలేక. మేము ఎప్పుడో 1 మంత్కి ఒకసారి ఫోన్ మాట్లాడుతా అంటిమి అంతే. ఇంటికైతే 3 మంత్స్కి అలా వస్తా అంటిమి. కానీ ఎలాగున్నామో అనిపిస్తుంది. ఇప్పుడైతే 5 నిమిషాలు ఫోన్ లేకపోతే ఏం చేయాలా అని ఆలోచించే పరిస్థితి అయితే ఇప్పుడైతే ఉంది. అప్పట్లో అయితే మొబైల్స్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్స్ ఎంతమంది ఒక 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్స్ని మినిమం చూసింటాము. మినిమం వాళ్ళ నేమ్స్ కూడా తెలిసింటాయి. సో అప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు పరిచయము, మాట్లాడడము అదొక టైంపాస్ అవుతుండే. సో ఇవన్నీ కాదంటే మేము న్యూస్ పేపర్ వస్తుండే మాకైతే ఒక 4-5 రకాలు, తెలుగు, ఇంగ్లీష్ అవన్నీ వస్తుండే. సో న్యూస్ పేపర్ ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి చదివేవాళ్ళం. అసలు దాంట్లో ఉన్న గేమ్స్, సుడోకో అవన్నీ అయితే ఆడేవాళ్ళము. కనీసం ఇప్పుడు తీసుకొని దాన్ని చూడాలన్నా కూడా అసలు ఏం చదువుదాంలే, మొబైల్ చూస్తే అయిపోతుంది కదా ఈజీగా, మళ్ళీ చదవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అంత చేంజ్ ఉంటుంది. కానీ మేము 3 ఇయర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు మనుషుల వాల్యూ, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అని అయితే నేనైతే ఆ కాలంలో చాలా బాగా నేర్చుకున్నాను. చాలా బాగా నేర్పించింది. కానీ ఆ కాలంలో అయితే చాలా బాధపడినాం మేమైతే. సో అప్పుడంతా ఎంజాయ్ అనేది మనం ఆ టైంలో మనకేమనిపిస్తుంది, ఎంజాయ్మెంట్ మొబైల్స్ అదే ఒక ఎంజాయ్ అనుకుంటాము. కానీ ఇప్పుడు తెలుస్తుంది అదే లైఫ్, అదే మంచి లైఫ్, అలాంటి లైఫ్ మళ్ళీ తిరిగి రాదని చెప్పి. మేమైతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంఎస్సికి జాయిన్ అయినప్పుడు మొబైల్ తీసుకున్నాము. మీరైతే ఎప్పుడు మొబైల్ తీసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లైఫ్ అనేది మొబైల్ ఉన్నప్పటికీ లేనప్పటికీ చాలా డిఫరెన్స్ అనిపించింది నాకైతే. సో మొబైల్ ఓన్లీ మనకి తెలియని విషయాలు జస్ట్ టైం పాస్ అండి, అంతకు మించి నాకైతే ఏం అనిపించదు. సో కానీ అది లేనప్పుడు ఓకే ఉంటుంది, దాంట్లో బాగుపడడానికి ఉంటుంది, చెడిపోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు మనమైతే మొబైల్ని. సో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా, అంతే కదండి. మీ ఒపీనియన్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.